అండి వెల్కమ్ టు బీ స్మార్ట్ వన్ ఛానల్ అండి. ఇంకో కస్టమర్ ఇంకో శారీ ఇచ్చారండి. ఈ శారీని లంగా ఓణిలాగా కన్వర్ట్ చేయమన్నారండి. ఇదిగోండి ఈ వర్క్ శారీ అండి, ఓల్డ్ వర్క్ శారీ అండి. ఇది ఎలా కట్ చేసి ఎలా కన్వర్ట్ చేస్తారనేది చూద్దాం. వాళ్ళు రెఫరెన్స్గా ఏం ఫోటో ఇవ్వలేదండి. అంటే ఇది వర్క్ని బట్టి నేను అది ఎలా వస్తుంది అనేది చెప్తాను అన్నానండి. అందుకని చెప్పి అసలు ఇది ఎలా కట్ చేసుకుని స్టిచ్ చేస్తాననేది చూడండి. ఇదిగోండి వర్క్ ఇక్కడికి ఎండ్ అయిపోయిందండి. ఇక్కడ వరకు ఇది కింద లంగాకి యూస్ చేస్తానండి. ఇదిగోండి ఈ ప్లెయిన్ ముక్కని బ్లౌజ్గా యూస్ చేస్తానండి. దీనికి నెక్కి హ్యాండ్స్కి ఈ పైన బార్డర్ ఉంటుంది కదండి, ఈ బార్డర్ని యూస్ చేస్తానండి. ఈ బార్డర్ని యూస్ చేసి ఫ్రంట్ నెక్కి హ్యాండ్స్కి ఈ బార్డర్ని యూస్ చేస్తానండి. దీనికి పేరయ్యే బ్లౌజ్ లాగా దీన్ని స్టిచ్ చేస్తానండి. కట్ చేస్తానండి. ఇదిగోండి ఇదేమో కింద లెహంగా అండి, ఇదేమో లైనింగ్, ఇదేమో నడుము పట్టి. ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, ఇది ఏమో లైనింగ్ అండి. ఇదిగోండి హ్యాండ్స్ ఏమో ఇలా కొంచెం వర్క్ ఇచ్చాను హ్యాండ్కి, ఇవి హ్యాండ్స్, ఇది హ్యాండ్ లైనింగ్ అండి. ఇదిగోండి ఈ లేస్ కట్ చేసిన దాంట్లో ఈ లేస్ మిగిలింది కదండి, ఈ లేస్ని నెక్కి బెల్లీ బెల్ట్కి యూస్ చేస్తానండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి ఇది బ్లౌజ్, ఫ్రంట్కి ఏమో ఇలా బోట్ నెక్ లాగా పెట్టి లేస్ని ఇలా యూస్ చేశాను. ఇదిగోండి బెల్లీ బెల్ట్, ఇది దీన్ని సపరేట్గా ఇచ్చాను. ఇదిగోండి ఇదంతా ఇక లెహంగా అండి. కింద లెహంగా కూడా చీర మొత్తం ఫుల్ ఎంత వచ్చింది అనేది అంత గేర్ పెట్టేశాను. పళ్ళు మొత్తం ఇదిగోండి ఇలా ఫ్రంట్ వస్తుందండి. బ్యాక్ వచ్చేపాటికి ఇదిగోండి ఇలాగా ప్లెయిన్ వస్తుంది, అంటే కింద వరకే వస్తుంది. బ్యాక్ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది. ఇదిగోండి కిందేమో మొత్తం ఇలా వర్క్ అంతా ఇలా ఉంటుంది. ఫ్రంట్ మాత్రం ఫుల్గా వచ్చేసేసిందండి. పళ్ళు మొత్తం ఫ్రంట్ ఇలా ఫుల్గా వచ్చేసేసింది. ఇదిగోండి బ్లౌజ్, ఇదిగోండి బ్లౌజ్కి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ ఇలాగా డ్రాప్ నెక్ పెట్టాను. ఇదిగోండి హ్యాంగర్స్ ఏమో దీనికి ఇలా అంచుకు మిగిలినయే ఇలా కుట్టేశానండి. దీనికి బ్యాక్ ఏమీ లేదు, ప్లెయిన్గా పెట్టానండి. బ్యాక్ హుక్స్ ప్రిన్సెస్ కట్, ఇది బ్యాక్ హుక్స్ అండి. ఇది ఇదిగోండి చూసారు కదండి ఓల్డ్ శారీని లెహంగా బ్లౌజు ఎలా కుట్టానో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.